హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇద్దరు గేమ్ చేంజర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ద ఫస్ట్ గేమ్ చేంజర్ ఇస్ సంజన గారు. ఎందుకంటే ఈ కెప్టెన్సీ టాస్క్లో ఇటువైపు ఇద్దరు కామనర్స్, ఇటువైపు ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. హౌస్ అంతా ఒకవైపు, సంజన గారు ఒకవైపు. అలాంటి పరిస్థితిలో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిన వెంటనే సంజన గారు స్టార్టెడ్ అటాకింగ్ ఆన్ పవన్ అనమాట. అంటే హరీష్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చిన పవన్ని అటాక్ చేయాలనుకున్నారు తను. సో ఎప్పుడైతే తను ఆ గేమ్ ట్రై చేశారో అక్కడ గేమ్ చేంజింగ్ అనిపించింది. ఎందుకంటే తనకున్న బిగ్గెస్ట్ అపోనెంట్ ఆల్రెడీ శ్రీజ పైన ఉంది. తనకున్న బిగ్గెస్ట్ అపోనెంట్ పవన్. ఎందుకు అంటే శ్రీజ కంటే ఎక్కువసేపు హోల్డ్ చేయగలడు. అదేవిధంగా తను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అండ్ తనకి చాలా సపోర్ట్ కూడా ఉంది. సో తను అతని మీద అటాక్ చేస్తే వేరే వాళ్ళు అటాక్ చేస్తారనే భయం కూడా లేకుండా తను షీ డిడ్ ఇట్ అనమాట. సో కొంచెమైనా హరీష్ గారు ఆలోచించాల్సింది. ఆయన స్ట్రాటజీ వేరే ఉండింది. ఇట్స్ జస్ట్ దట్ అందరూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి తను శ్రీజ మిగులుతారు. సో ఇట్ వుడ్ బి ఈజీ గేమ్ అని ఆయన అనుకున్నారు. బట్ యాక్చువల్లీ దాన్ని బ్రేక్ చేసిన సంజన గారు ఇస్ అ గేమ్ చేంజర్. అండ్ సెకండ్ గేమ్ చేంజర్ ఇస్ శ్రీజ అనమాట. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ తర్వాత ఒక చిన్న టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ టాస్క్ అప్పుడు తను సంజన గారు కామనర్స్ అయిన మాస్క్ మ్యాన్ అండ్ కామనర్స్ అయిన డిమాని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఇద్దరు కామనర్స్ ఉన్న తన వాళ్ళే అయినప్పటికీ కూడా షీ చోస్ సంజన గారు అనమాట. సో షీ లిటరలీ బ్రేక్స్ ద రూల్ అనమాట. సో ఈ ఇద్దరు గేమ్ చేంజర్స్ ఈ ఎపిసోడ్లో అసలు కిల్లింగ్ అనమాట. నాకు భలే అనిపించింది. అండ్ సంజన గారి కెప్టెన్ అయిన తర్వాత మాత్రం ఏ ఉందరం ఆ ఫీలింగ్ అనిపించింది. లాస్ట్ 2-3 డేస్ తను కొంచెం పెద్దగా నచ్చలేదు. బట్ ఈ ఎపిసోడ్లో, ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం సూపర్ అనిపించింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దీస్ 2 గర్ల్స్ అండ్ అనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. ఇది నాకు అనిపించిన ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.